కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ లో శిక్షణ పొందుతున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ కు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ప్రముఖ సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. కాకినాడ 3వ బెటాలియన్ ఏపీఎస్పీ ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పొందుతున్న శిక్షణార్థులకు వ్యక్తిత్వ వికాసం, వారి శక్తి సామర్థ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర డీజీపీ వారి ఆదేశాల మేరకు ప్రముఖ సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు శిక్షణార్థులకు మోటివేషనల్ క్లాస్ నిర్వహించడం జరిగింది. సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు శిక్షణార్థులకు శిక్షణలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను ఈ విధంగా అధిగమించాలో వారికి వివరించారు. ఏ పని చేసినప్పటికీ 100% ఆ పనిలో నిమగ్నమై చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ దేవానందరావు, అడిషనల్ కమాండెంట్, హెచ్ఏసీ ఆఫ్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు, ఆర్ఐలు రవిశంకర్, మురళీమోహనరావు, కుమార్, ఇతర అధికారులు, 3వ బెటాలియన్ శిక్షణార్థులు 283, రాజమండ్రి 4వ బెటాలియన్ శిక్షణార్థులు 139 పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చింది మీ చాయిస్ వచ్చారు, వేరే చాయిస్ రాలేదు. కానీ మీకు 2 రకాల ఎక్స్పీరియన్స్లు ఫేస్ అయి ఉంటారు. ఒకటో ఎక్స్పీరియన్స్, మీకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ లెటర్ మీ పేరు సెలక్షన్ లిస్ట్ లో ఉండగానే ఫస్ట్ అందరికంటే హ్యాపీ వెళ్ళింది మీ అమ్మ నాన్న. తర్వాత మీ చుట్టాలు, కొంతమంది బంధువులు, కొంతమంది ఫ్రెండ్స్, కూర్చో అన్న ఫ్రెండ్స్, కొంతమంది అంటారు ఏనా పోలీస్ అని అడుగుతాం, సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు కదా అని కొంతమంది, బ్యాంక్ ఎగ్జామ్ వెళ్ళొచ్చు కదా కొంతమంది, రకరకాలుగా మిమ్మల్ని కంపారిజన్ కొంతమంది ఉంటారు, అప్రిషియేషన్ కొంతమంది ఉంటారు. కానీ విమర్శించింది ఎక్కువ ఉండొచ్చు, మిమ్మల్ని మెచ్చుకుని తక్కువ మంది ఉండొచ్చు. ఐ డోంట్ నో, యూ నో ది ఎక్స్పీరియన్స్. సో అది ఇంపార్టెంట్ కాదు మిత్రమా, అది ఫేస్ చేసి నిలబడడం ఇంపార్టెంట్. ఈరోజు సైకలాజికల్ సపోర్ట్ మొత్తం ఇస్తాను నేను. ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలో చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా మీ 5 లెవెల్ ఆఫీసర్స్ డిజైన్ చేసిన కోర్సులు కొద్దిగా అటు ఇటుగా మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ మాత్రం నా ఓన్ ఉంటాయి, టెక్నిక్స్ మాత్రం సేమ్ ఉంటాయి. దయచేసి ఆలోచించండి. ఎంతమంది బుక్ తీసుకొచ్చారు, ఎంతమంది తీసుకొచ్చారు? గుడ్, వెరీ గుడ్. ఒక విషయం చెప్తాను, ఎవరు చెప్పకండి మీరు. నిన్న శ్రీకాకుళంలో నైట్ ఉన్నాను, మార్నింగ్ విజయనగరంలో ఉన్నాను. ఇవన్నీ వెళ్ళాను కదా, ఎక్కడ కూడా ఎంత అద్భుతమైన ఫేస్ కనపలేదండి. వాట్ ఏ ఎంకరేజ్మెంట్, వాట్ ఏ ఎంతూజియాజం. ఏం చెప్తున్నాను, మీరు కూడా చాలా ఉత్సాహం ఉంది. మీరు చెప్పండి కొట్టారు కదా, సంగతి ఏంటంటే ఈ సంగతి అన్ని ఊళ్ళో చెప్పాను. అలాగే మళ్ళీ మీరు కనీసం అప్రియం చేస్తే కనీసం చెప్పండి కొట్టదా, మీరు ఎంత బాగా ఉన్నారు, ఫేసులు వెళ్తుంది. రైట్, వచ్చిన తర్వాత ఏమైంది, 2 లక్షలు అయిపోయారు అంతేనా కదా. 5-6 మనకేం అలవాట్లేదు, అలాంటి హ్యాబిటేట్ లేదు. రాగానే ఇవన్నీ పనులు ఉండే. కొంతమంది అంటారు ఏం పుండు అన్నారు, కొంతమంది ఏం పుండు అన్నారు. రకరకాలు, అంటే అందరూ ఒకటే ఉన్న ఆలోచనలు వేరే ఉంటాయి. మరి అటువంటి టైంలో మనం ఒకటే రకంగా ముందుకెళ్ళాలంటే కొన్ని సిస్టమ్స్ నేర్చుకోవాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి.